హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. బీసీ ఏ గ్రూప్లో 34, బి గ్రూప్లో కొంతమంది, సి మొత్తం అయిపోయినాయి. ఏలో కొన్ని, బిలో కొన్ని, డిలో కొన్ని. ఇందులో ఉత్పత్తి కులాలు, సేవా కులాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖ వాళ్ళు నేను చెప్పిన ప్రతి కులానికి బాజాబ్తా సర్టిఫికేట్ ఇవ్వండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు భయపడిస్తున్నారని తెలిసింది. ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా బెదిరింపులకు కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు. మీరు 5 ఎకరాల పైబడి ఉన్నా ఇస్తున్నారు. మీకు ఎంక్వైరీ చేసే ఆప్షన్ ఉన్నా కూడా జరగడం లేదు. కానీ బీసీలు రాగానే రకరకాల కొరియర్లతో పంపిస్తున్నారు. దయచేసి అలా చేయకూడదు. తప్పకుండా ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, ఇస్తున్నారు. అక్కడక్కడ ఆపే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఏబిసిడి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు అది మనమే ఇవ్వాలి. జ్యూరిడిక్షన్ మనది, ఇంకెవరు ఇయ్యరు. పోలీసులు ఇయ్యరు, పంచాయతీరాజ్ ఇవ్వదు, కమర్షియల్ ట్యాక్స్ ఇవ్వదు, ఇంజనీరింగ్ కాదు, కేవలం కుల ధృవీకరణ మనమే ఇవ్వాలి. అది జీవో ఎంఎస్ నంబర్ లేటెస్ట్గా వచ్చిన 3 ప్రకారమే ఇవ్వాలి. ఇవాళ ఏబిసి అయిపోయిన డి గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త మెరుగైన వీళ్ళు నిజమైన ఓబీసీలు. వీళ్ళంతా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఎంబీసీల కంటే కూడా వీళ్ళు. తమిళనాడులో ఏమైంది, 50% ఓబీసీలో, బీసీ రిజర్వేషన్ లో 30% ఓబీసీలకు ఇచ్చిండు, 20% ఏబీసీలకు ఇచ్చిండు. ఎస్సీలో కలుపుకొని 69% తీసుకొని పోయి వాళ్ళు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు మన దగ్గర కూడా రేపు అదే జరగాలి. తేడా వస్తే మళ్ళీ ఛాలెంజింగ్, మళ్ళీ గొడవలు ఉండకుండా ముందుకెళ్ళాలి. ఇవాళ బీసీడి గ్రూప్ లో ఉన్నటువంటి 4 కులాల గురించి చెప్తాను. మీరు ఖచ్చితంగా వెళ్ళి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఆర్ఐని, బీపీఓను, అంటే జీపీఓ అంటున్నారు ఇప్పుడు, జీపీఓ గతంలో విఆర్ఓ, అంతకుముందు పటవారి, వీళ్ళను గ్రామ పరిపాలన అధికారి, వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి మీకు కుల ధృవీకరణ ఇస్తారు. తీసుకుంటే మీకు పొందవలసిన అన్ని కూడా లాభాలు తీసుకుంటారు. ఇవాళ డి గ్రూప్ లో ఉన్నటువంటి ఆర్ఏ కటికే తర్వాత కటికోళ్ళు అంటాం, ఆర్య సూర్యవంశీ అంటాం. మనం చూస్తాం కదా, వెజిటేరియన్ వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళు కూడా చూడవలసిందే. తినకపోయినా కూడా మామూలుగానే మటన్ షాపు, చికెన్ షాపు, తర్వాత ఇవన్నీ ఇళ్లలో కూడా వీళ్ళు కటికోలే చేస్తారు, వాళ్ళే అమ్ముతారు. రకరకాల బిజినెస్, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆర్ఏ కటికే వీళ్ళంతా కూడా బీసీడి గ్రూప్ లోని సీరియల్ నెంబర్ 1 లో వస్తారు. వీళ్ళు అంటే సీరియల్ నెంబర్ 1 అగరు అనేది ఉంది, అది ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయింది. బీసీడి గ్రూప్ లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 46 కులాలు ఉండే, 14 కులాలు ఆంధ్రాకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అది తర్వాత ఇది 1 అగరు పోతే నెంబర్ 2. వీళ్ళ టోటల్ గా 22,063 కుటుంబాలు ఉన్నాయి. తర్వాత పాపులేషన్ వచ్చేసి 87,422 వీళ్ళ పాపులేషన్. వీళ్ళు ఎక్కువ మహారాష్ట్ర, తెలుగులో దాకా, హిందీ దాకా పాపం బాగా సంఘర్షణ గురవుతుంటారు. మంచి బిజినెస్ మైండ్, వ్యాపార ప్రవృత్తి కలిగినటువంటి కుటుంబాలే. తర్వాత మహారాష్ట్ర యాక్సిస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, మాట్లాడేటప్పుడు మహారాష్ట్ర లాంగ్వేజ్ కూడా మాట్లాడుకుంటారు. కాబట్టి వీళ్ళను ఆర్థికంగా కూడా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డారు. కాబట్టి వీళ్ళని బీసీడి గ్రూప్ లో చేర్చడం జరిగింది. అయితే ఆర్ఏ కటిక అప్లికేషన్ ఇస్తే సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. నెంబర్ 2 భట్రాజులు అనేది సీరియల్ నెంబర్ 4, 5,146 కుటుంబాలు తెలంగాణ. దీనికంటే డబుల్ ఆంధ్రలో ఇంకా ఎక్కువ ఉంటారు, విజయనగరం ఆ ఏరియాలో ఇంకా ఎక్కువ ఉంటారు. తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ లలో కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కడైతే రాజవంశీయులు ఆ రోజులు ఉంటారో అక్కడ వాళ్ళు ఉన్నారు. తర్వాత 16,895 పాపులేషన్. అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా మంచి సంగీతం అనేది అబ్బిన విద్య. తర్వాత రాజులకు సంబంధించినటువంటి మంచి మంచి గాథలు, వాళ్ళ కుటుంబ పురాణాలు, అవన్నీ కూడా ఒక గానం రూపంలో వినిపించేవారని చెప్పి కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉంది. తర్వాత ఈ హిందూ రాజుల దగ్గర ఆ ఆస్థానాలలో కూర్చొని రాజు యొక్క ప్రతిభను, రాజు యొక్క తెలివితేటల్ని, రాజు యొక్క శరీర అవయవాలను, కుటుంబ సభ్యుల గురించి తారీఫ్ చేసేవాళ్ళు. మనం పాత సినిమా, ఎన్టీ రామారావు సినిమా, నాగేశ్వరరావు సినిమాలలో రాజా, మహారాజా, గజరాజా, ఆదిరాజా ఇవన్నీ వర్ణించే వాళ్ళంతా కూడా భట్రాజులు. అయితే అట్లా అన్నందుకు మనం తారీఫ్ అంటాం కదా తెలంగాణలో, అట్లా తారీఫ్ చేసినందుకు రాజు కొంత అతనికి కానుకగా ఇచ్చేవాడు. అలాంటి కానుకలు తరచూ దొరికేవి. ఎవరో రాజుగా ఈయన ఉండే ఆస్థానానికి వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన రాజును వర్ణించుకుంటూ ఇంట్రొడక్షన్, అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీసర్ వస్తుంటే పాత ఆఫీసులో పనిచేసిన ఆయన, కొత్త ఆఫీసులో పనిచేసిన వాళ్ళిద్దరు మాట్లాడుకొని జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే రోజు, లేకపోతే మినిస్టర్ చేసేటప్పుడు ఈయన ఫలానా ఊళ్ళో ఫలానా మనిషి అని చెప్పి ఇట్లా తారీఫ్ చేస్తాము. ఇప్పుడు ఆ రోజుల్లో రాజులకు అట్లా వీళ్ళు తారీఫ్ చేస్తూ ఇది చేసి ఆభరణాలు పొంది ఇది చేసేవాళ్ళు. అయితే ఎప్పుడైతే రాజుల వంశాలు కొలాబ్స్ అయినాయి, జాగీర్ల వంశాలు కొలాబ్స్ అయినాయి, అందరు అయిపోయిన తర్వాత వీళ్ళు
వీళ్ళ వృత్తి లేకుండా అయింది. ఖాళీ మేము అంటే మేము రాజులము అని చెప్పుకుంటారు. అది ఏ రాజులు అనేది చేసి కాకుండా మేము భట్టరాజులం అని అది తర్వాత కానీ అర్థం కాదు. కొంచెం ఈజీగా ఉన్న వాళ్ళంతా మేము భట్టరాజులం సార్ అని చెప్పేస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే పోయిందో స్లోగా వాళ్ళు వృత్తి టీచర్లుగా, లెక్చరర్లుగా, చిన్న చిన్న బిజినెస్ పీపుల్గా రకరకాలుగా సెటిల్ అయ్యారు. కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వ్యాపించున్నారు. అప్పటికే 54,000 కుటుంబాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికే 54 నుంచి చాలా ఉండేది పాపులేషన్. ఇప్పుడు వాళ్ళకు బీసీ డి గ్రూప్లో సీరియల్ నెంబర్ 4 తోని సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే చిప్పోళ్ళు లేదా మేర కులం, మేర అనేది ఫేమస్. వీళ్ళు దర్జీ పని చేసుకొని జీవిస్తారు. తర్వాత చౌండక దేవి కులం అనే దేవతను ఆరాధిస్తారు వీళ్ళంతా. అంటే టోటల్ గా వీళ్ళ వృత్తి మొత్తం అయితే ఇదే. 30,088 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 1,00,000 వరకు అంటే 99,000 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా. రాజులసన్ కూడా బాగా రాసిండు మేర కులం గురించి. తర్వాత సబ్బన్న వర్ణం రాసినవి ఇంకో కవి కూడా బాగా రాశాడు. ఇంకా వీళ్ళు శైవ దేవాన్ని పూజ చేస్తారు. మళ్ళీ ఇందులో ఒక 5 తెగలు ఉన్నాయి. మార్వాడి దర్జీ అని ఇందులోకి వస్తారు. నామదేవ్ దర్జీ వీళ్ళ దాంట్లోకి వస్తారు. తర్వాత లింగాయత్ దర్జీ వీళ్ళ దాంట్లోకి వస్తారు. తర్వాత మాడవరి దర్జీ వీళ్ళ దాంట్లోకి వస్తారు. సింగార్ వీళ్ళందరూ కూడా మేరు కులానికి సంబంధించిన వాళ్ళు. బాగా పేదరికం ఉంటది. ఇప్పుడు మంచి వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి బీసీ సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ 5 లో సర్టిఫికేట్ ఇవ్వాలి. దీనికి ఇంకా అదనంగా కూడా మీరు నేర్చుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చివరగా హట్కర్ అనేది మన తెలంగాణ యుద్ధ భూమి లాంటి నిజాం వెళ్ళిన ప్రాంతం అంతటా కూడా వాళ్ళు 4,940 కుటుంబాలు ఉన్నాయి. తర్వాత 18,290 పాపులేషన్ ఉంది. వీళ్ళది ఏంటంటే సైనిక వృత్తి. తర్వాత యుద్ధాలలో పాల్గొన్న కుటుంబాలు ఇవన్నీ స్లోగా అంతరించిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు ఉన్న కొద్దిపాటి 3,000-4,000 5,000 కుటుంబాల వరకు ఉన్నారు. అక్కడక్కడ బస్తీలలో చిన్న చిన్న పాకెట్స్ గా ఉంటారు. అంటే హట్కర్ అని చెప్పుకుంటారు. వాళ్ళకి వాళ్ళ చరిత్ర తెలియదు. వాళ్ళైతే చాలా మందికి తెలియదు. బాగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరు. అందరు వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక వీళ్ళు బాగా మత సంబంధమైన పనులలో యాక్టివ్ గా ఉంటారు. వీళ్ళకు రెవెన్యూ శాఖ వాళ్ళు మా మిత్రులంతా కూడా సీరియల్ నెంబర్ 8 వేసి వాళ్ళకు కుల ధృవీకరణ ఇవ్వాల్సిందిగా మనము విజ్ఞప్తి చేద్దాం. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.